భంగపడి ఉన్నటువంటి వారి ప్రార్థన కూడా దేవుడు విని జవాబులు ఇచ్చినట్టుగా బైబిల్లో సాక్ష్యం ఉంది. కాబట్టి సాతాను నిన్ను శోధించనీయొద్దు. డిస్టర్బ్ అయ్యావా, తొట్టుపడ్డావా, అట్లయితే పడ్డకాడ కూర్చోవద్దు. పరిగెత్తు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని పెనవేసుకొని కన్నీరు గార్చి దేవుణ్ణి అడిగి మళ్ళా నీ ప్రార్థన క్రమాన్ని నువ్వు కొనసాగించాల్సిందే. ఆయన నీ ప్రార్థన వింటాడు. ఈ మాటలను ఆధారం చేసుకొని తొట్టు పట్టానికి ట్రై చేయొద్దు. అర్థమైందా? ఈ మాటలను ఆధారం, నేను పడ్డా లేపుతాడులే దేవుడు అనుకొని పోయి పడితే అది సోది పని. నీళ్ళున్నాయిలన్నీ బురదలో దిగినట్టు ఉంటుంది. వద్దొద్దు. దానివల్ల కొన్ని శారీరక శ్రమలు అనుభవించాల్సి వచ్చింది, నువ్వు కొన్ని రకాల ఇబ్బందులు పడాల్సి వచ్చింది, దయ్యానికి చిక్కే ఛాన్స్ కూడా ఉంటుంది. కృప ఉంది కదా అని పాపం చేయదుమా అట్లా అన్నరాదు. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఆల్రెడీ ఇప్పటికే కొంత